నిమ్మి దగ్గరున్న ధాన్యమంతా నేను నా గూట్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత నేను కష్టపడాల్సిన అవసరమే రాదు. నిమ్మి పక్షి చెట్టు మీద కూర్చుని ఏడుస్తూ ఉంటుంది. అక్కడికి చింకు చిలుక వస్తుంది. నిమ్మి చెల్లి ఏమైంది? నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? ఏం చెప్పాలన్నయ్య, నా పిల్లలకి ఒంట్లో బాలేదు. అరే, పిల్లలు అనారోగ్యంతో ఉంటే నువ్వు వాళ్ళకి వైద్యం ఎందుకు చేయించవు? ఇలాగే ఉంటే వారి ఆరోగ్యం ఇంకా పాడవుతుంది. అన్నయ్య, నాకు కూడా చికిత్స ఇప్పించాలనే ఉంది. కానీ నీకు తెలుసు కదా, గుడ్లగూబ వైద్యకుడు ఎవరికైనా చికిత్స ఇవ్వాలంటే దానికి బదులుగా ఆయనకి దానిమ్మ గింజలు ఇవ్వాలి. లేదంటే ఆయన ఎవ్వరికి చికిత్స ఇవ్వడు. అరే, నువ్వు అతని దగ్గరికైతే వెళ్ళి మాట్లాడొచ్చు కదా. అన్నయ్య, నీ మాటలు విన్నాక నాకు కొంచెం ధైర్యం వచ్చింది. నేనిప్పుడు గుడ్లగూబ వైద్యకుడి దగ్గరకు వెళ్తాను. సహాయం చేయమని నేను వేడుకుంటాను. నిమ్మి ఏడుస్తూ గుడ్లగూబ వైద్యకుడి దగ్గరకు వెళ్తుంది. ఏమైంది నిమ్మి? ఎందుకు ఏడుస్తున్నావు? నా పిల్లలకు ఒంట్లో బాలేదు. ఆరోగ్యం బాగాలేకపోతే వైద్యం చేయించు. రోగులకి వైద్యం చేయడానికే కదా కూర్చున్నాను. కానీ నా దగ్గర నీకివ్వడానికి దానిమ్మ గింజలు లేవు. అది ఇవ్వకుంటే నువ్వు చికిత్స కూడా ఇవ్వవు. నేను ధాన్యం ఇవ్వకుండా ఎవరికి వైద్యం చేయను. అసలు నేను మందుల కోసం ఎంత దూరం ఎగురుతాను? నాకు నా కష్టానికి కొద్దిగానే ఫలితం మిగలాలి కదా. కానీ దానికి బదులుగా నేను నీ ఇంట్లో పనులన్నీ చేసి పెడతాను. నా పిల్లలకి మీరు మందులు ఇవ్వండి చాలు. సరే, అలాగే. నేను మీ పిల్లలకి వైద్యం చేస్తాను. సరే, వెళ్ళి ఇల్లంతా శుభ్రం చెయ్యి. నిమ్మి ఇంటి పనులు చేస్తూ ఉంటుంది. మధ్యాహ్నం వేళ వస్తారా? నాతో మా ఇంటికి వచ్చి నా పిల్లల్ని ఒకసారి చూస్తారా? అరే, ఏంటిదంతా? నువ్వు వచ్చి ఎక్కువసేపు కూడా కానేలేదు, పనంతా పూర్తి చేసేసావా? ఓ, వెళ్ళి ముందు సరిగ్గా పని చేయి. నిమ్మి మళ్ళీ వెళ్ళి పనిచేస్తుంది. సాయంత్రం వేళ ఇప్పుడైనా వచ్చి నా పిల్లల్ని ఒకసారి చూస్తారా? రేపు పొద్దున మళ్ళా పనికి వచ్చేసాయి. రేపు పని పూర్తయ్యాక అప్పుడు నీ పిల్లల వైద్యం చూస్తాను. నిమ్మి బాధతో అక్కడి నుంచి ఎగిరి వెళ్ళిపోతుంది మరియు తన గూడులో పిల్లలతో పాటు కూర్చుంటుంది. రాత్రి వేళ నిమ్మి పిల్లలు నిమ్మితో ఇలా అన్నారు. మమ్మీ, నాకు బాగా ఆకలేస్తుంది. తినడానికి ఏదైనా పెట్టొచ్చు కదా. ఇంత రాత్రి వేళ నేనేం తీసుకురావాలి పిల్లలు? సరే ఆగండి, వెళ్ళి ఏమైనా దొరుకుతుందేమో చూస్తా. నిమ్మి ఆ మధ్యరాత్రిలో ఆహారం వెతుక్కుని గూడు నుంచి వెళ్తుంది. దానికొక దానిమ్మ గింజ దొరుకుతుంది. అది తీసుకొని తన గూడు వైపు వెళ్తూ ఉంటుంది. దారిలో అది ఒక చంకేలి పక్షిని చూస్తుంది. అది ఏడుస్తూ ఉంటుంది. ఏమైంది సహోదరి? నువ్వు చూడడానికి చాలా అందంగా ఉన్నావు, కానీ ఎందుకు ఏడుస్తున్నావు? నాకు ఒంట్లో బాలేదు. 5 రోజుల నుంచి ఆకలితోనే ఉన్నా. నేను ఏమీ తినలేదు. తీసుకో, నా దగ్గర ఒక దానిమ్మ గింజ ఉంది. నువ్వు దీన్ని తిను. ఇది నా అనారోగ్యంతో ఉన్న పిల్లల కోసం తీసుకెళ్తున్నాను. కానీ నువ్వు చాలా ఆకలితో ఉన్నట్టున్నావు. చంకెలి పక్షి దాన్ని తినేస్తుంది. అది తింటూనే అది ఒక నల్ల కాకిగా మారిపోతుంది మరియు నిమ్మితో ఇలా అంటుంది. నిమ్మి, నేను యమరాజుని. పక్షుల ప్రాణాన్ని నేను కాకి రూపంలో తీసుకువెళతాను. నేను నీ ప్రాణాన్ని తీసుకువెళ్ళడానికే వచ్చాను. ఇంకా నీ మంచితనానికి పరీక్ష పెట్టాను. నేను చాలా సంతోషిస్తున్నాను. నేను మీతో రావడానికి తయారుగా ఉన్నాను. కానీ నాదొక కోరిక. నా పిల్లలు ఆరోగ్యంగా అవ్వాలి. తర్వాత నేను మీతో పాటు వస్తాను. అలాగే, నువ్వు నీ పిల్లలకి వైద్యం చేయించు. ఇదిగో, ఈ బుట్టలో దానిమ్మలు నింపి ఉన్నాయి. ఆ బుట్టి తీసుకుని అది తన గూడుకి వెళ్ళిపోతుంది. మరియు మరుసటి రోజు అది నోట్లో 2 దానిమ్మ గింజలను తీసుకుని వైద్యకుడి దగ్గరికి వెళ్తుంది. దానిమ్మ గింజలు చూసిన వెంటనే, వా నిమ్మి, నువ్వైతే అద్భుతం చేశావు. ఇప్పుడు నీ పిల్లలకి వైద్యం చేయడం కుదురుతుంది. పద, నేను మీ ఇంటికొచ్చి పిల్లల్ని చూస్తాను. అది తనతో పాటు గూడుకొచ్చింది.
వైద్యకుడు పిల్లలకి ఔషధం ఇచ్చాడు. నిమ్మి వైద్యకుడికి గూడులో ఉన్న 2 గింజలిచ్చింది. మరియు అన్ని గింజలు చూసి, అరే, నీ దగ్గర దానిమ్మ గింజలు ఇన్ని ఎక్కడి నుంచి వచ్చాయి? నిమ్మి రాత్రి జరిగిన యమరాజుని కథంతా చెప్పింది. వైద్యకుడు వెళ్తూ వెళ్తూ ఇలా ఆలోచించాడు. ఒకవేళ నేను ఇలాగ చేస్తే నిమ్మి దగ్గరున్న ధాన్యమంతా నేను నా గూట్లో పెట్టుకుంటాను. ఆ తర్వాత నేను కష్టపడాల్సిన అవసరమే రాదు. తను ఒక ఉపాయం ఆలోచించాడు. రాత్రివేళ రాయితో చేసిన ఒక గదని మెడలో వేసుకున్నాడు. మరియు నిమ్మి ఒక గూడు దగ్గరికి వెళ్ళాడు. నిమ్మి, బయటకి రా. మీరు ఎవరు? ఇటు చూడు, యముని యొక్క గద. నేను యమదూతను. ఆయన ఆజ్ఞ మేరకే ఇక్కడికి వచ్చాను. ఆయన ఏం చెప్పారంటే, నీకు ఏవైతే దానిమ్మ గింజలు ఇచ్చారో వాటిని వెనక్కి ఇవ్వు. మంచిది, దేవుడి దగ్గర నుంచి వచ్చింది. నేను అది దేవుడికి ఇచ్చేస్తాను. నా పిల్లలు ఎలాగో ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారు. తన దగ్గరున్న దానిమ్మ గింజలంతా ఇచ్చేసింది. గుడ్లగూబ దాన్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అప్పుడు కాకి రూపంలో ఉన్న యమరాజుడు చూసి, నీకు చాలా దురాశ, ఇంకా అందరినీ పీడిస్తున్నావు. ఇప్పుడు చూడు నీకు ఏం జరుగుతుందో. కాకి రూపంలో ఉన్న యమరాజు రాయితో చేసిన గదని శాశ్వతంగా తన మెడలోనే ఉండేటట్టు చేశాడు. ఉల్లు ఇంటికి వెళ్లి దాన్ని తీసేయడానికి ప్రయత్నించింది, కానీ తీయలేకపోయాడు. తను దాన్ని తీయడానికి ఎంత ప్రయత్నిస్తాడో అంత పెద్దగా అయిపోయేది. అందువల్ల తను చాలా బాధపడ్డాడు. మరుసటి రోజు ఉదయం వేరే పక్షులు కూడా తనని చూసి తనని ఆట పెట్టించాయి. మరియు నిమ్మి అక్కడికొచ్చింది. వైద్యకుడు నిమ్మితో ఇలా అన్నాడు. సోదరి, నన్ను క్షమించు. నేను దురాశతో నీ యొక్క ధాన్యాన్ని నాదిగా చేసుకోవాలనుకున్నాను. దానికే నాకు శిక్ష పడుతోంది. నన్ను క్షమించు. ఇంకా నీ దేవుడికి చెప్పి నా మెడలో ఉన్న భారాన్ని తగ్గించు. ఆ దేవుడు నన్ను తీసుకువెళ్ళడానికి వచ్చినప్పుడు నీ బాధని తక్కువ చేయమని నేను ఆయన దగ్గర మాట్లాడతాను. సాయంత్రం వేళ యమరాజుల రూపంలో ఉన్న కాకి నిమ్మి దగ్గరకొచ్చింది మరియు ఇలా అనింది. పద నిమ్మి, నీ సమయం అయిపోయింది. నేను ఖచ్చితంగా వస్తాను. నా పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కానీ మహారాజా, మీ దగ్గర ఒక కోరిక. వైద్యకుడికి మీరు ఇచ్చిన శిక్షని తక్కువ చేయండి. తను నా పిల్లల ప్రాణాల్ని కాపాడినవాడు. నిమ్మి, నువ్వు చాలా దయాళువి. నువ్వు చెప్పావు కాబట్టి నేను అతనికి విముక్తి కలిగిస్తాను. గుడ్లగూబ యొక్క గద మాయమైపోయింది మరియు నిమ్మి యమరాజుతో పాటు వెళ్ళిపోతుంది. నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా ఒక చిన్న అడవిలో జీవితం చాలా ఆనందంగా గడిచేది. అక్కడ జంతువులన్నీ కలిసి ఉండేవి. ఆ అడవిలో కొండ దగ్గరలో అందమైన చెరువు ఉంది. ఆ చెరువులో హంసలు, చేపలు, కప్పలు మరియు మిగిలిన జంతువులు ఉండేవి. అవన్నీ చాలా బాగా ఉండేవి. వీళ్ల మధ్యలో మంటూ అనే ముసలి కూడా ఉంది. అది చాలా గర్వంగా ఉండేది. అదే ఆ చెరువుకి రాజు అనుకునేది. అందరితో చాలా గర్వంగా మాట్లాడేది. ఒకరోజు ఒక పక్షి వచ్చి ఆ చెట్టు మీద కూర్చొని పండు తింటోంది. అప్పుడు పొరపాటున ఒక పండు చెరువులో పడిపోయింది. తర్వాత ఏం జరిగిందంటే, ఆ విషయం మంటూ అనే ముసలికి అస్సలు నచ్చలేదు. అది ఆ పక్షి మీద అరుస్తూ ఉంది. పాపం ఆ పక్షి అక్కడి నుండి ఎగిరిపోయింది. పక్షి వెళ్ళిన తర్వాత బంటు అనే ఎలుగుబంటి నీళ్లు తాగడానికి వచ్చింది. దాన్ని చూసి మంటూ ఏమన్నాడంటే, బంటి, నువ్వు నీ నోటితో నా చెరువుని పాడు చేస్తున్నావు. అందుకే నువ్వు నీ చెత్త మూతి బయటకు తీ. ఇక్కడి నుంచి తక్షణం వెళ్ళిపో. మంటూ సోదరా, ఈ చెరువు అచ్చం నీ ఒక్కడిదే కాదు, ఇది అందరిది కూడా. లేదో, ఇది కేవలం నాదే. ఇంకా మీరందరూ నా చెరువులోంచి నీళ్లు తాగడం జరుగుతోంది కాబట్టి దానికి పరిహారం చెల్లించాలి. వెళ్ళు, ఇంకా నీ రాజుకు చెప్పు. చెరువు యొక్క రాజు ఆజ్ఞాపించారు, ఇక నుంచి ఎవరైనా చెరువులో నీళ్లు తాగాలంటే ముందే ఆయనకి పన్ను చెల్లించాలని చెప్పు. ఒకవేళ అలా చేయలేకుంటే వాళ్ళని మంచినీళ్లు తాగనీయకుండా బహిష్కృతం చేస్తాను. తర్వాత ఏమైందంటే,
అన్ని జంతువులు చెరువుకు వెళ్ళడానికి ముందే ఏదో ఒకటి ఇచ్చేవారు. ఒకరు తాజా మంచి పళ్ళని తీసుకొచ్చేవారు, కొంతమంది ఇంకొకటి తీసుకెళ్లేవారు. మంటూ రాజులాగా వాటన్నిటినీ తినేవాడు. ఇదంతా మంటుకు చాలా బాగా నచ్చేది. ఇలానే రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు చింటూ అనే జింకకు చాలా దాహం వేసింది. అది తన తల్లి జింకతో ఇలా అంది, మా నాకు బాగా దాహం వేస్తోంది. బాబూ, మన దగ్గర మంటుకి ఇవ్వడానికి ఇప్పుడు ఏమీ లేదు. కానీ చింటూ దాహానికి ఉండలేకపోతున్నాడు. తల్లి జింక అన్నది, బాబూ కొంత సమయం ఆగు, చీకటి పడిన తర్వాత మనం చెరువు దగ్గరికి వెళదాం, అప్పుడు నువ్వు నీళ్లు తాగొచ్చు. చీకటి పడ్డాక ఇద్దరు చెరువు దగ్గరికి వెళ్లారు. చింటూ నిశ్శబ్దంగా నీళ్లు తాగుతున్నాడు. అప్పుడు ఆ నీళ్ల అలికిడి వల్ల మంటూకి నిద్రలోంచి మెలకు వచ్చింది. చింటూను చూసిన మంటూ మొసలికి చాలా కోపం వచ్చింది. ఏరా, నీదెంత దుస్సాహసం! నువ్వు నీళ్ల రాజు యొక్క చెరువులో నుంచి నీళ్లు దొంగతనం చేస్తావా? నీకు గుణపాఠం నేర్పుతా చూడు. మంటూ చింటూను పట్టుకోవడానికి వెళ్తున్నాడు. ఇదంతా తల్లి జింక చూస్తోంది. మంటూ చింటూ మీదకి రావడం చూసి తల్లి జింక వాళ్ళిద్దరి మధ్యకు వచ్చి అది చింటూని కాపాడుకుంది. అప్పుడు అది అనుకోకుండా మంటూ నోటికి చిక్కింది. అది చూస్తున్న చింటూ ఏడవడం మొదలెట్టాడు. అక్కడ దగ్గరలో ఉన్న జంతువులన్నీ అది విని అక్కడికొచ్చాయి. తల్లి జింక చావు నుండి తప్పించుకుంది. కాని దెబ్బ చాలా గట్టిగా తగిలింది. ఆ నొప్పిని జింక తట్టుకోలేకపోతోంది. ఆ తల్లి జింక ఏం చెప్పిందంటే, బాబూ చింటూ, నువ్వు జాగ్రత్తగా ఉండు. నేను వెళ్ళిపోయే సమయం వచ్చింది అనుకుంటున్నాను. లేదమ్మా, నువ్వు వెళ్ళిపోతే నన్ను ఇంకా ఎవరు ప్రేమిస్తారు? నేను తప్పు చేస్తే ఎవరు తిడతారు? మా వెళ్ళొద్దమ్మా, మా మా పాపం చింటూ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. తల్లి జింక ఇలా అంది, బాబూ చింటూ, నేనెప్పుడూ నీతోనే ఉంటాను. నిన్నెప్పుడూ ఒంటరిగా వదిలిపెట్టను. చింటూకి తన ఆశీర్వాదాన్ని అందించి చివరికి కన్ను మూసింది. చింటూ చాలా బాధపడుతున్నాడు. అక్కడున్న అందరి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఒకరోజు చింటూ తినడానికి వెతుక్కుంటూ వెళ్తున్నాడు. అప్పుడతను ఒక దూడపిల్ల చెట్టు కింద ఇరుక్కుపోవడాన్ని చూశాడు. చింటూ ఇలా అనుకున్నాడు, ఒకవేళ నేను ఏనుగు బాబాయ్ ఎంత బలవంతుడైతే ఆ ముద్దుని చిటికెల్లో తోసేసేవాణ్ణి. ఈ ముద్దు పక్కకు పోతే బాగుండు. అది అలా అనుకోగానే కొమ్మ దానంతట తానుగా ఎగిరిపోయింది. అది చూసిన చింటూ చాలా ఆశ్చర్యపడ్డాడు. అప్పుడు తనకి తన అమ్మ మాటలు బాగా గుర్తొచ్చాయి. అప్పుడు తనకు అర్థమైంది ఇదంతా తల్లి జింక ఇచ్చిన ఆశీర్వాదం వల్ల జరిగిందని. తర్వాత ఏం జరిగిందంటే, చింటూ అడవిలో ఉన్న జంతువులందరికీ సహాయం చేయడం మొదలెట్టాడు. ఒకరోజు భారీ భూకంపం వచ్చింది. అప్పుడు కొండముని నుంచి రాళ్లన్నీ కిందకి పడ్డాయి. అన్నీ కిందకి జారుతున్నాయి. పెద్ద పెద్ద చెట్లు కూడా విరిగిపోతున్నాయి. భూకంపం తగ్గిన తర్వాత జంతువులన్నీ ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నాయి. చింటూ తన మాయతో పెద్ద పెద్ద చెట్లను అడ్డు తొలగిస్తున్నాడు. అప్పుడు ఆ చెరువు నుంచి తనకి ఏదో విపరీతమైన గొంతు వినిపించింది. వెళ్ళి చూశాడు. మంటూ ఒక పెద్ద రాయి కింద పడి నలిగిపోతోంది. సహాయం చేయండి, నాకెవరైనా సహాయం చేయండి. కానీ ఎవరూ తనకు సహాయం చేయడానికి వెళ్ళట్లేదు. నీలాంటి దుష్టులకు ఇలాగే జరుగుతుంది. భగవంతుడు నీకు మంచి శిక్ష వేశాడు. నిన్ను నువ్వు చాలా బలవంతుడు అనుకుంటావు కదా, ఇప్పుడు చేతనైతే తప్పించుకో చూద్దాం. ఈ విధంగా అక్కడ జంతువులన్నీ మంటూ చేసిన తప్పును చెప్తున్నాయి. సహాయానికి మాత్రం ఎవరూ వెళ్ళట్లేదు. కాని చింటూ వచ్చాడు. తన మాయతో ఆ రాయిని ఎత్తి పడేశాడు. అది చూసి మంటూకి తను చేసిన తప్పేంటో తెలిసొచ్చింది. అప్పుడు తనన్నాడు, చింటూ, నా వల్లే మీ అమ్మ నీ నుంచి దూరంగా పోయింది. అయినా గానీ నువ్వు నన్ను కాపాడావు. ఒకవేళ నాకు కూడా నీ అంత మంచి మనసుంటే ఎవరిని బాధ పెట్టేవాడిని కాదు కదా. మంటూ అక్కడున్న జంతువులన్నింటినీ క్షమాపణ కోరుకుంది.